హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మినీ డిజిటల్ సేవా పోర్టల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన యొక్క పాన్ కార్డ్‌ని ఏ విధంగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి, అది కూడా మన యొక్క మొబైల్‌లోనే అనేది చాలామంది అడుగుతున్నారనమాట. అయితే ఈ యొక్క వీడియో పాన్ కార్డ్ అప్లై చేసుకునే పూర్తి విధానాన్ని నేను చేయడం జరిగిందనమాట. ఇక్కడ మన యొక్క మొబైల్‌లోనే మనమే ఆ పాన్ కార్డ్‌ని అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క వీడియోని డిజైన్ చేయడం జరిగిందనమాట. మీరు ఈ యొక్క వీడియోని స్టెప్ బై స్టెప్ పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్‌గా మీకు అర్థమవుతుందనమాట. మీకు మీరుగానే చేసుకుంటారు. అయితే మన యొక్క ఫోన్‌లో ఉన్న క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ సర్వీస్ ఆన్‌లైన్ అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుందనమాట. ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా లింక్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. ఇక్కడ పాన్ కార్డ్ సర్వీస్ ఆన్‌లైన్ అని చెప్పేసి ఫస్ట్ లింక్ ఏదైతే కనబడుతుందో ఆ యొక్క ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. ఇక్కడ న్యూ అప్లికేషన్ అని చెప్పేసి మనకు కనబడుతుంది గదండీ! అది మనం ఫస్ట్ టైమ్ పాన్ కార్డ్ అప్లై చేసుకునే వాళ్ళైతే న్యూ అప్లికేషన్ మీద మనం క్లిక్ చేసినట్లే అయితే మనకి కొత్త పాన్ కార్డ్‌ని అప్లై చేసుకునే పూర్తి ఫార్మ్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ పక్కన రెజ్యూమ్ అప్లికేషన్ అని చెప్పేసి కనబడుతుంది కదా! అది మనం కొత్త పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు మనకంటూ ఒక టోకెన్ నంబర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుందనమాట. అయితే ఈ యొక్క టోకెన్ నంబర్ దేనికి పనికొస్తుందంటే, మనం ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు మధ్యలో ఇంపార్టెంట్ పని గాని, లేదనుకుంటే సెషన్ టైమ్ అయిపోవడం గాని జరిగినప్పుడు, మళ్ళీ మనకి రీలాగిన్ అడుగుతుందనమాట. రీలాగిన్ అయ్యేటప్పుడు టోకెన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, మన యొక్క ఫోన్ నంబర్ ఇచ్చి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వగానే మనం ఎక్కడి నుంచైతే ఆపామో ఆ యొక్క అప్లికేషన్‌ని మళ్ళీ అక్కడి నుంచి మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుందనమాట. లేదనుకుంటే మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి ఫిల్ చేయాలంటే ఇబ్బందవుతుందని చెప్పేసి ఈ యొక్క టోకెన్ నంబర్ అనేది జనరేట్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క టోకెన్ నంబర్ ఇచ్చి మనం మళ్ళీ ఎక్కడి నుంచైతే ఆపామో అక్కడి నుంచి మళ్ళీ మనం ఫార్మ్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుందనమాట. అయితే ఇక్కడ మనకి సెలెక్ట్ పాన్ టైప్ అని చెప్పేసి, అప్లికేషన్ టైప్ అని చెప్పేసి అడుగుతుంది గదా! ఇక్కడ మనము న్యూ పాన్ కార్డ్ ఇండియన్ సిటిజన్ అంటే అది మనం కొత్తగా అప్లై చేసుకోవడానికి, తర్వాత ఫారెన్ కంట్రీస్ వాళ్ళకి సెకండ్ ఆప్షన్ యూజ్ అవుతుంది. కింద కరెక్షన్స్ కావాలనుకుంటే మనకి లాస్ట్ 3 ఆప్షన్‌గా మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం కొత్త పాన్ కార్డ్ అప్లై చేసుకుంటున్నాం కాబట్టి న్యూ పాన్ కార్డ్ ఇండియన్ సిటిజన్స్ ఫార్మ్ 49 ఉంది కదా! అది క్లిక్ చేసి తర్వాత పాన్ కార్డ్ అనేది మనం ఇండివిడ్యువల్ అయితే ఇండివిడ్యువల్ అని చెప్పేసి మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. కిందకి స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ మనకి మెయిన్ టైటిల్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుందనమాట. మగవారైతే శ్రీ అని, పెళ్ళైన ఆడవాళ్ళైతే ఎస్ఆర్ఎంటీ శ్రీమతి అని, పెళ్లి కాని ఆడవాళ్ళైతే కుమారి అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఇక్కడ 3 బాక్స్ ఇవ్వడం జరిగిందనమాట. మన యొక్క నేమ్ ఎడిట్ చేయడానికి కోసం. ఇక్కడ లాస్ట్ నేమ్ ఆర్ సర్‌నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. లాస్ట్ నేమ్ ఆర్ సర్‌నేమ్ అంటే మన యొక్క ఇంటి పేరుని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. సెకండ్ బాక్స్‌లో మన యొక్క పేరులో మొదటి పదాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మూడో దాంట్లో మన యొక్క పేరు యొక్క సెకండ్ పదాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. ఎగ్జాంపుల్ మనకు రవి, కుమార్ అని చెప్పేసి 2 పదాలు ఉంది కదండీ! అందులో ఫస్ట్ నేమ్ దగ్గర రవి అని, సెకండ్ నేమ్ దగ్గర కుమార్ అని మనం ఈ విధంగా పెట్టాల్సి ఉంటుందనమాట. ఇక్కడ ఫస్ట్ బాక్స్‌లో మన యొక్క ఇంటి పేరుని ఎలా ఉందో అలాగే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. సెకండ్ ఫస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క ఎగ్జాంపుల్ రవికుమార్ అన్నాం కదా! రవి అనే పేరుని ఫస్ట్ బాక్స్ దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ బాక్స్ దగ్గర కుమార్ అనే దాన్ని ఇవ్వాల్సి ఉంటుందనమాట. సో, మీకు పేరనేది సింగిల్ ప్రెజెంట్ సాత్విక్ అని సింగిల్ నేమ్ ఉందనుకోండి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఇంటి పేరిచ్చి, సెకండ్ దాంట్లో సాత్విక్ అని చెప్పేసి ఫిల్ చేసి, మూడో బాక్స్ అనేది ఆప్షనల్‌గా వదిలేయొచ్చు, పర్వాలేదండి. సో, ఇక్కడ ఇంటి పేరనేది ఎంటర్ చేస్తున్నానండి. నెక్స్ట్ బాక్స్‌కొచ్చేసి నేమ్ అనేది అతనికి సింగిల్ నేమ్ కాబట్టి, ఆ యొక్క సింగిల్ నేమ్ అనేది నేనిక్కడ ఇవ్వాల్సి ఉంటుందనమాట. మూడో బాక్స్ అనేది ఎంప్టీ బాక్స్ కింద వదిలేయాల్సొచ్చిందనమాట. అయితే కిందన స్క్రాల్ చేసినట్లయితే మనకు ఏదైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ మన యొక్క ఆధార్ కార్డ్‌కి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని మీరిక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని ఏది కూడా రాంగ్ రాకుండా అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. నెక్స్ట్ మన యొక్క ఈమెయిల్ ఐడీ. మన యొక్క ఏదైతే ఈమెయిల్ ఐడీ ఉందో ఆ యొక్క ఈమెయిల్ ఐడీని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందనమాట. థర్డ్ బాక్స్‌లో మన యొక్క ఆధార్‌కి లింక్ అప్ అయి ఉన్న మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఐ అగ్రీ అని చెప్పేసి మన యొక్క టిక్ మార్క్స్ ఉంది కదా! ఈ యొక్క టిక్ మార్క్ దగ్గర మనం టిక్ మార్క్ పెట్టేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ మీద టిక్ మార్క్ పెట్టి కిందన స్క్రాల్ చేసినట్లయితే మనకు ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి కనబడుతుంది కదా! ఆ యొక్క బాక్స్ మీద కూడా మనం ఒకసారి క్లిక్ చేసినట్లయితే అది కొంత స సెర్చింగ్ అనేది తీసుకొని
రైట్ మార్క్ వచ్చిన తర్వాత కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్లయితే మనం సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ యొక్క సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందనమాట. ఈ యొక్క సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు కొంత సెర్చింగ్ అనేది తీసుకొని మనకు చూసారు కదండీ! ఈ విధంగా ఒక టోకెన్ నంబర్ అనేది మనకు జనరేట్ అవ్వడం జరుగుతుందనమాట. ఈ యొక్క టోకెన్ నంబర్ ఖచ్చితంగా మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పడం జరిగింది కదా! మనకు ఫార్మ్ అనేది ఫిల్ చేస్తూ మధ్యలో ఏదైనా ఇంపార్టెంట్ పని గాని, సెషన్ టైమ్ అయిపోవడం గాని జరిగినప్పుడు తర్వాత మనం రీలాగిన్ అవ్వాల్సి ఉంటుంది. రీలాగిన్ అవ్వాలంటే అక్కడ రెజ్యూమ్ అప్లికేషన్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ టోకెన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అడుగుతుంది. ఈ యొక్క టోకెన్ నంబరే మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుందనమాట. ఇచ్చి మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ చేసినట్లయితే మనం ఎక్కడైతే ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు ఆపామో మళ్ళీ అక్కడికి మనకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం మళ్ళీ కంటిన్యూ చేయొచ్చనమాట. ఆ విధంగా ఈ యొక్క టోకెన్ నంబర్ అనేది మనకు ఉపయోగపడడం జరుగుతుంది. అయితే ఈ యొక్క టోకెన్ నంబర్ మీరు సేవ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడీ కూడా ఈ యొక్క టోకెన్ నంబర్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మీరు ఈ యొక్క టోకెన్ నంబర్‌ని సేవ్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా! ఆ యొక్క కంటిన్యూ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందనమాట. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అండ్ ఆధార్ డాక్యుమెంట్‌కి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఆ యొక్క లింక్ క్లిక్ చేసుకొని మీరు క్రాప్ చేసుకోవచ్చు ఫోటో అండ్ సిగ్నేచరు. ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంది కదా! ఈ యొక్క కంటిన్యూ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందనమాట. ఈ యొక్క కంటిన్యూ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు కొంత పేజ్ అనేది సెర్చింగ్ తీసుకొని మనకు స్టెప్స్ మొత్తం 5 స్టెప్స్ ఉంటుందనమాట. మనకు ఫార్మ్స్ అనేది ఇక్కడ నుంచి మనం ఫిలప్ చేయడం అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుందనమాట. కొంచెం వీడియో లెంత్ అయినా సరే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కింద మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ యొక్క 3 ఆప్షన్స్‌లో మనకు ఫిజికల్‌గా మనం డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయలేం కాబట్టి ఫస్ట్ ఆప్షన్‌ని మనం తీసుకోకూడదు. సెకండ్ ఆప్షన్ అనేది పాన్ అప్లికేషన్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ స్కాన్ అప్‌లోడ్ విత్ ఈసైన్ ద్వారా మనం పంపించాలనుకుంటున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్‌ని మీరు క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. తర్వాత ఇక్కడ మనకు ఫిజికల్ కార్డ్ కావాలి కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫీస్‌తో ఆహ్, కూ కూడి ఉంటుందనమాట. రూ. 106 అనేది తీసుకుంటుంది. కంపల్సరీగా మన యొక్క ఫిజికల్ పాన్ కార్డ్ రావాలంటే ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుంటే. ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డ్‌లో చివరి 4 నంబర్‌లనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. ఈ యొక్క ఆధార్ కార్డు చివరి 4 నంబర్‌లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కింద స్క్రాల్ చేయగానే మనకు మన యొక్క యాస్ పర్ ఆధార్ ప్రకారం మీ యొక్క నేమ్ అనేది ఏ విధంగా ఉందో, ఆ యొక్క ఆధార్‌లో ఎలా ఉందో అలాగే ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందనమాట. క్లియర్‌గా స్పేస్ ఉంటే స్పేస్ ఇవ్వండి. స్పేస్ లేకపోతే స్పేస్ ఇవ్వకండి. మీకు ఈ ఆధార్ కార్డ్‌లో ఎలాగైతే ఉందో అలాగే మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది క్లియర్‌గా. కిందకి స్క్రాల్ చేసినట్లయితే మన యొక్క నేమ్ అనేది మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి అది మనకు క్లియర్‌గా కనబడుతుంది. ఇక్కడ పాన్ కార్డ్‌లో మీ యొక్క నేమ్ అనేది ఏ విధంగా రావాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్తుందనమాట. నాకు ఇంటి పేరు అనేది బ్యాక్ సైడ్ వచ్చింది కాబట్టి ఆ యొక్క ఇంటి పేరు అనేది నాకు ఫ్రంట్ రావాలి కాబట్టి మా యొక్క ఇంటి పేరు అనేది నేను ఫ్రంట్ సైడ్ నేను చేంజ్ చేసుకోవడం జరిగింది. సాధారణంగా ఇంటి పేరనేది బ్యాక్ సైడే వస్తుంది అందరికీ. అది మనం కావాలనుకుంటే బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మన పేరుకి ముందు మన యొక్క ఇంటి పేరనేది మనం పెట్టుకోవచ్చండి. అలా కింద స్క్రాల్ చేసినట్లయితే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మనం మన యొక్క జెండర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మేలా, ఫీమేల్ అనేది కంపల్సరీ ఇక్కడ ఇవ్వాలి. అలా కింద స్క్రాల్ చేసినట్లయితే మీకు ఏదైనా అదర్ నేమ్ అది ఏమైనా ఉందా అని అడుగుతుంది. యెస్ అయితే ఇంకో నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే నో ఇచ్చేసి కిందకి స్క్రాల్ చేయండి. కిందకి స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ అడుగుతుంది. ఇఫ్ యువర్ అంటే మీ యొక్క మదర్ అనేది ఓన్లీ మదరే ఉన్నారా? ఫాదర్ కూడా ఉన్నారా? అడుగుతుంది. మదరే ఉంటే యెస్ అని ఇవ్వండి. మదర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఫాదర్ కూడా ఉంటే నో అని క్లిక్ చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇంటి పేరుతో సహా క్లియర్‌గా ఇవ్వాల్సి ఉంటుందనమాట. ఇక్కడ ఓన్లీ మదరే ఉంటే యెస్ అని క్లిక్ చేయండి. ఫాదర్ కూడా ఉంటే నో అని క్లిక్ చేసి కింద మీ యొక్క ఫాదర్ డీటెయిల్స్ అంటే నేమ్ అనమాట క్లియర్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్, సర్‌నేమ్ ఆర్ లాస్ట్ నేమ్ అన్నారు కదా! ఇక్కడ ఇంటి పేరు ఇందాక మీరేదైతే మీ నేమ్ ఎలా ఇచ్చారో అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇంటి పేరు ఇవ్వాల్సి ఉంటుంది. దాని పక్కన ఫాదర్ ఫస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క ఫాదర్‌కి ఆహ్, నేమ్ సింగిల్ నేమ్‌గా ఉంటే సింగిల్ పదంగా ఉంటే సింగిల్ నేమ్ ఇచ్చేసి మూడో బాక్స్‌ని స్కిప్ చేసేయండి.
నేమ్ ఇచ్చేసిన తర్వాత కొంచెం కింద స్క్రాల్ చేసినట్లయితే మనకు ఫాదర్ నేమ్ ఇచ్చారా? మదర్ నేమ్ ఇచ్చారా? అనే దాని మీద మనం ఫాదర్ నేమ్ ఇస్తే ఫాదర్ నేమ్‌ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనేది క్లిక్ చేసేయకండి ఫ్రెండ్స్. పైనకొచ్చిన తర్వాత పైన సేవ్ డ్రాఫ్ట్ అనేది ఒకటి మనకు కనబడుతుంది కదా! ఈ యొక్క సేవ్ డ్రాఫ్ట్ అనేది కంపల్సరీ మీరు చేసుకోవాలి. అది సేవ్ డ్రాఫ్ట్ అనేది చేసుకోకపోతే నెక్స్ట్ టైమ్ మీరు రీలాగిన్ అయినప్పుడు మళ్ళీ ఈ యొక్క ఫార్మ్‌ని మళ్ళీ కొత్తగా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదే సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసినట్లయితే కంపల్సరీ ఈ యొక్క సేవ్ డ్రాఫ్ట్ అనేది సేవ్ అయి ఉంటది కాబట్టి నెక్స్ట్ టైమ్ మనం రీలాగిన్ అయినప్పుడు కూడా నెక్స్ట్ కొట్టుకుంటూ మనం మనకి ఏ ఫార్మ్ అయితే కావాలో ఆ స్టెప్ దగ్గరికి మనం వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే మళ్ళీ కొత్తగా మొత్తం అంతా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సేవ్ డ్రాప్ చేసిన తర్వాత మనకు కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్లయితే కింద నెక్స్ట్ అని ఉంటది కదా! ఈ యొక్క నెక్స్ట్ అనే దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సేవ్ డ్రాప్ అయితుంది. మీరు చూసారు కదా! రెడ్ కలర్‌లో కనబడుతుంది. యువర్ డీటెయిల్స్ ఆర్ సక్సెస్‌ఫుల్లీ సేవ్డ్ అని చెప్పేసి. అయితే మనం కిందకొచ్చినట్లయితే ఇప్పుడు మనం నెక్స్ట్ అనే దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ సేవ్ డ్రాప్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకు సెకండ్ పేజ్‌కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు సాలరీడ్ ఎంప్లాయీసా? లేదంటే నో ఇన్‌కమ్ అనేది మొత్తం ఇక్కడ మనకు అన్ని విధాలుగా ఉన్నాయన్నమాట. మన స్టూడెంట్ అయితే నో ఇన్‌కమ్ అని పెట్టేసుకోండి. సాలరీ పర్సన్స్ అయితే పైన సాలరీ అని కనబడుతుంది కదా! దాని మీద మనం క్లిక్ చేసుకోవచ్చండి. ఇక్కడ నో ఇన్‌కమ్ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నాను. స్టూడెంట్ కాబట్టి కిందన మీరు మీ యొక్క అడ్రెస్ అనేది రెసిడెన్సా? లేదంటే ఆఫీస్ అడ్రెస్ ఇవ్వాలనుకుంటున్నారా అని అడుగుతుంది. మన యొక్క రెసిడెన్స్ అడ్రెస్ అనేది మనం ఇవ్వాలి. ఎందుకంటే ఆధార్‌కి మన యొక్క హౌస్ అడ్రెస్సే ఉంటది కాబట్టి ఆ యొక్క రెసిడెన్స్‌ది మాత్రమే మనం ఇవ్వాల్సి ఉంటుంది. కిందకి స్క్రాల్ చేసినట్లయితే మన యొక్క రెసిడెన్స్ అడ్రెస్ అనేది క్లియర్‌గా మనం ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ బాక్స్‌లో మీ యొక్క హౌస్ నంబర్ అనేది ఇవ్వండి. ప్రతి హౌస్‌కో నంబర్ ఉంటుంది కదా! ఆ యొక్క నంబర్ అనేది ఇవ్వండి. సెకండ్ బాక్స్‌లో మీ యొక్క విలేజ్ నేమ్ అనేది ఇవ్వండి. మీ యొక్క స్ట్రీట్ నేమ్ అనేది. మీ యొక్క విలేజ్ నేమ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత మూడో బాక్స్‌లో మీ యొక్క గ్రామ పంచాయతీ ఉంటుంది కదా! ఆ యొక్క పంచాయతీ నేమ్ అనేది ఇవ్వండి. సిటీలోనైతే మీ యొక్క వార్డు నేమ్ అయినా సరే మీరు ఇవ్వచ్చు. వార్డ్ నంబర్ గాని, వార్డ్ నేమ్ గాని, 68 వార్డ్ గాని, 90 వార్డ్ గాని ఉంటుంది కదా! అది ఇవ్వచ్చు. ఇక్కడ ఫోర్త్ బాక్స్‌లో ఇక్కడ మీ యొక్క మండలం పేరు ఇవ్వాల్సి ఉంటుందనమాట. మీదే మండలం ఆ యొక్క మండలం నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫిఫ్త్ దాంట్లో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుందనమాట. మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏదైతే డిస్ట్రిక్ట్ నేమ్ ఉందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ నేము ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందనమాట. దాని తర్వాత మనం కంట్రీ నేమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకు ఉంటుందనమాట అక్కడ. మన యొక్క కంట్రీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియా అని. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ పేజ్‌కొద్దామండి. ఈ యొక్క కంట్రీ నేమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద బాక్స్‌కి రాగానే మనకు ఇక్కడ స్టేట్ అనమాట. మన యొక్క స్టేట్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన యొక్క మండలం ఇచ్చాం గదా! ఈ యొక్క మండలానికి సంబంధించినటువంటి పిన్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సింది ఉంటుందనమాట. ఆ యొక్క పిన్ కోడ్‌ని ఇచ్చిన తర్వాత కింద కొంచెం స్క్రాల్ చేయగానే ఇక్కడ ఆఫీస్ అడ్రెస్ అయితే ఆఫీస్ అడ్రెస్ మనం ఇవ్వాల్సి ఉంటుందనమాట. అది మనకి అవైలబుల్‌లో లేనప్పుడు రెసిడెన్స్ అడ్రెస్ ఇచ్చాం కాబట్టి ఆఫీస్ అడ్రెస్ అనేది స్కిప్ చేసేయండి. కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్లయితే, ఇక్కడ మన యొక్క కంట్రీ కోడ్ అనమాట. మన యొక్క ఇండియా కంట్రీకి +91 ఉంటుంది కదా! ఇక ఇండియా కంట్రీ కూడా ఆల్రెడీ ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సెలెక్ట్ చేసుకోండి. కిందకొచ్చినట్లయితే ఇక్కడ టెలిఫోన్ నంబర్ అనేది మనకి ఆల్రెడీ మనం ఇంతకుముందు ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మన యొక్క ఈమెయిల్ ఐడీ ఉంటుంది. నెక్స్ట్ ఇది నో అని ఇచ్చేసేయండి. ఎందుకంటే మనం అపాయింటింగ్ అనేది చేసుకోవట్లేదు కాబట్టి డైరెక్ట్‌గా మనకు నో అనేది అది సెలెక్ట్ అయ్యి ఉంటుంది. అది నో అని ఇచ్చేసి, పైన నెక్స్ట్ అనేది కొట్టేయకండి. మళ్ళీ పైకెళ్ళేసి సేవ్ డ్రాఫ్ట్ ఉంది కదా! ఈ యొక్క ఫార్మ్ కూడా సేవ్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్ ఉంది కదా! ఈ యొక్క సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసి, ఈ ఫార్మ్‌ని కూడా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోకపోతే కంపల్సరీగా ఇది మళ్ళీ నెక్స్ట్ ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి సేవ్ చేసుకోండి కంపల్సరీ. కొంత స్టెప్స్ తీసుకొని చూసారు కదా! అక్కడ మనకు మన యొక్క ఫార్మ్ అనేది సక్సెస్‌ఫుల్ సేవ్డ్ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు కిందకెళ్ళిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి థర్డ్ ఆప్షన్‌కి తీసుకెళ్తుందనమాట. థర్డ్ స్టెప్‌కి. ఇక్కడ మనకి ఏవో కోడ్ గాని, మనకి ఆహ్, రేంజ్ కోడ్ గాని కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆటోమేటిక్‌గా మనకి వచ్చేస్తుందండి 4 బాక్స్‌లో కూడా. రాకపోతే మాత్రం మన కింద ఏ విధంగా తెలుసుకోవాలో మనకు ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంది కదా! ఇందులో మనం ఇండియన్ సిటిజన్స్ అని ఉంది కదా! దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క డీటెయిల్స్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. మనకు ఆ కోడ్ అనేది రాకపోతే ఇక్కడ మన యొక్క స్టేట్ అనేది ఇవ్వాలి. తర్వాత మన యొక్క సిటీని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందనమాట. అంటే మన యొక్క డిస్ట్రిక్ట్‌ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. అన్ని డిస్ట్రిక్ట్స్ ఇక్కడ కంపల్సరీ ఉంటదండి. మనం కరెక్ట్‌గా చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవడమే. ఇక్కడ మన యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ యొక్క డిస్ట్రిక్ట్‌ని ఇవ్వాల్సి ఉంటుందనమాట.
తర్వాత ఫోర్త్ బాక్స్‌లో థర్డ్ బాక్స్‌లో మన యొక్క ఏరియా అంటే మన యొక్క మండలం నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనము టైప్ చేయాలండి కంపల్సరీ మన యొక్క మండలం ఏదైతే ఆ యొక్క మండలం అనేది ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ మండలం టైప్ చేసిన తర్వాత కింద పేజ్ అని ఉంది కదా! ఆ యొక్క పేజ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క మొత్తం సంబంధించి ఏవో కోడ్ గాని, రేంజ్ కోడ్ గాని మొత్తం అంతా కూడా రావడం జరుగుతుందనమాట పైన. సో, ఈ విధంగా మనం దీన్ని కనుక్కోవచ్చు. ఈ యొక్క కోడ్ ఆల్రెడీ వచ్చేస్తే మనకిది ఈజీ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. కోడ్ రాకపోతేనే ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుందండి. ప్రెజెంటు ఈ యొక్క కోడ్ అనేది ఉంది కాబట్టి, ఈ యొక్క ప్రాసెస్ అనేది చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ దీన్ని సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసి సేవ్ అనేది చేసుకోండి. ఈ యొక్క ఫార్మ్‌ని కూడా సేవ్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు డాక్యుమెంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందనమాట. మనం ఏ యొక్క డాక్యుమెంట్ మనం ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నాం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 బాక్సెస్‌లో కూడా ఆధార్ కార్డ్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. కంపల్సరీగా ఎందుకంటే మనం నో ఇష్యూ అండి. ఓన్లీ ఆధార్ కార్డ్‌ని మాత్రం మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కిందకి స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ మీకు కనబడుతుంటుంది. ఇక్కడ ఆధార్ కార్డు ఇష్యూడ్ బై ద యూనిక్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి ఉంది కదా! ఈ యొక్క ఆప్షన్‌ని 3 బాక్స్‌లో కూడా ఒకే ఆప్షన్‌ని మీరు క్లిక్ చేసి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. అన్నిటిలోనూ ఈ యొక్క ఆధార్ కార్డ్ ఇష్యూడ్ బై యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉంది కదా! దాన్ని మాత్రం మీరు క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. 3 బాక్సెస్‌లోను కూడా ఈక్వల్‌గానే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆధార్ మాత్రమే మనం ఇక్కడ సింగిల్ డాక్యుమెంట్ కింద మనం ఇస్తాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క నేమ్ ఆల్రెడీ ఎంటర్ అయింది. అండ్ కింద సెలెక్ట్ అని ఉంది కదా! ఇక్కడ హిమ్సెల్ఫ్, హెయిర్ సెల్ఫ్ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. మీ యొక్క నేమ్ అనేది మీకు ఆటోమేటిక్‌గా అది ఎంటర్ అవ్వడం జరుగుతుంది. కిందన మీ యొక్క ప్లేస్ అనేది మీరు డిస్ట్రిక్ట్ నేమ్ గాని, మీ యొక్క మండలం నేమ్ గాని, విలేజ్ నేమ్ గాని మీకు ఏది విజిబుల్‌గా ఉందో ఆ యొక్క నేమ్‌ని మీరు ఇవ్వచ్చు. ఇక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది 50 కేబీ జేపీజీలో ఉండాలండి. మీ ఆధార్ డాక్యుమెంట్ అనేది 300 కేబీ పీడీఎఫ్‌లో ఉండాలి. అది చూసుకోండి. ఇక్కడ మనం ఫోటో అప్‌డేట్ చేయాలంటే దాని పక్కన ప్లస్ ఐకాన్ ఉంది కదా! ఆ యొక్క ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఫైల్‌కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఫోటోని మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటే అది ఫోటో అప్‌లోడ్ అయిపోదండి. కిందన అప్‌లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఈ యొక్క ఫోటో అనేది అప్‌లోడ్ అవ్వడం జరుగుతుందనమాట. కొంత సెర్చింగ్ అనేది తీసుకొని ఈ యొక్క ఫోటో అనేది కంపల్సరీ అప్‌లోడ్ అవుతుందనమాట. కొంచెం కిందకి స్క్రాల్ చేసి చూద్దామండి. చూసారు కదండీ! ఇక్కడ ఫోటో అనేది అప్‌లోడ్ అయ్యడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకు సిగ్నేచర్ కావాలి కాబట్టి దానికి ఆపోజిట్‌లో ప్లేస్ ఐకాన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినట్లయితే సేమ్ మళ్ళీ సిగ్నేచర్‌ని అదే విధంగా మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సిగ్నేచర్‌ని కూడా మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందనమాట. సిగ్నేచర్ వచ్చేసింది కానీ అప్‌లోడ్ అనే దాని మీద క్లిక్ చేస్తేనే అప్‌లోడ్ అవుతుందనమాట. ఈ యొక్క అప్‌లోడ్ మీద క్లిక్ చేయగానే సెర్చింగ్ అనేది తీసుకొని ఆ యొక్క సిగ్నేచర్ కూడా అప్‌లోడ్ అవ్వడం జరుగుతుందనమాట. అలా కిందకి స్క్రాల్ చేయగానే చూసారు కదండీ! ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ అయ్యింది. కిందన మనకు ఆధార్ కార్డ్ అనేది మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందనమాట. దానికి అపోజిట్‌లో ప్లస్ ఐకాన్ ఉంది కదా! ఈ యొక్క ఆధార్ కార్డ్ అనేది 300 కేబీ లోపల ఉండాలి. అది కూడా పీడీఎఫ్‌లో ఉండాలి. ఆ యొక్క ప్లస్ ఐకాన్ మీద మనం క్లిక్ చేసి ఫైల్‌కెళ్ళిన తర్వాత మన యొక్క ఆధార్ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఈ యొక్క ఆధార్ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆహ్, అప్‌లోడ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఆధార్ కార్డ్ కూడా అప్‌లోడ్ అవ్వడం జరుగుతుందనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గమనించండి. ఇందున ఆధార్ కార్డ్ ప్లేస్‌లోకొచ్చేసరికి ఆధార్ కార్డ్ అనేది డాక్యుమెంట్ మనకిక్కడ అప్‌లోడ్ అయినట్టు చూపించదండి. మీరు ఒకసారి కిందకి స్క్రాల్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ అనేది డాక్యుమెంట్ ఇక్కడ అప్‌లోడ్ అయినట్టు చూపించలేదు. పక్కన రెడ్ కలర్‌లో వచ్చిందని ఎర్రదయిందన్నట్టు మీరు అనుకోవద్దండి. మనకు అలాగే వస్తది పీడీఎఫ్ నేమ్ అనేది. పక్కన ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ వచ్చింది కదా! ఇలా రిమూవ్ అనే ఆప్షన్ వచ్చిందంటే ఈ యొక్క డాక్యుమెంట్ కంపల్సరీగా అప్‌లోడ్ అయ్యిందని అర్థం. ఇలా రిమూవ్ అని వచ్చిందని చెప్పేసి డాక్యుమెంట్ ఇక్కడ కనపడలేదని చెప్పేసి మీరు రిమూవ్ అయితే చేసేయకండి. నెక్స్ట్ సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఒక సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫైల్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుందనమాట. నెక్స్ట్ మనకు కిందకి స్క్రాల్ చేయగానే ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం అంతా కూడా మనం డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఈ యొక్క సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే సెర్చింగ్ తీసుకొని మనకు ఫార్మ్ అనేది ఒక్కసారిగా మనకి రివ్యూ ఫార్మ్ అనేది చెక్ చేసుకోమనేసి అడుగుతుంది. ఇందాక మనం ఆధార్ కార్డ్‌లో లాస్ట్ 4 డిజిట్స్ ఇచ్చాం గదా! ఇప్పుడు ఆధార్ కార్డ్‌లో ఫస్ట్ 8 డిజిట్స్ అన్నమాట ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆధార్ కార్డ్‌లో ఫస్ట్ 8 నంబర్‌లని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత కొంచెం కింద స్క్రాల్ చేసి అలాగా మీరు ఫిల్ చేసిన ఫార్మ్ 5 స్టెప్స్ కూడా మొత్తం అంతా రివ్యూ ఉంటుందండి. ఆ యొక్క రివ్యూ మొత్తం కంప్లీట్‌గా చూడండి. మీరు రాంగ్ చేసారా, రైట్ చేసారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే ఫైనల్ అనమాట. మీకు తప్పులు ఒకవేళ చేసుంటే కిందన ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ మీద క్లిక్ చేసి ఆ ఫార్మ్ దగ్గరికెళ్ళేసి మనం ఫిల్ చేసుకోవచ్చు. మళ్ళా కరెక్షన్ చేసుకోవచ్చండి.
లేదు అనుకుంటే ఇక్కడ మన ప్రొసీడ్ అని ఉంది కదా! ఈ యొక్క ప్రొసీడ్ మీద క్లిక్ చేసి మనం ముందుకెళ్ళిపోవచ్చండి. నో ఇష్యూ. ఎడిట్ ఉంటే మాత్రం కంపల్సరీ ఎడిట్ చేసుకోండి. ఎలాంటి కరెక్షన్స్ లేకపోతే ప్రొసీడ్ క్లిక్ చేసి ముందుకెళ్ళిన తర్వాత ఇక మనకు పేమెంట్ ఆప్షన్‌లోకి తీసుకెళ్తుందనమాట. ఇక్కడ మనకి ఆన్‌లైన్‌లో సబ్మిట్ పేమెంట్ చేసే ఆప్షన్‌లో సెంటర్‌లో ఉన్న ఒకే ఒక ఆప్షన్ అనమాట. ఆ యొక్క ఆప్షన్‌ని మీరు ఎంచుకోండి. ఆన్‌లైన్ పేమెంట్ త్రూ పేటీఎం అనమాట. కిందకి స్క్రాల్ చేయగానే మనకి అమౌంట్ అనేది చూపిస్తుంది రూ. 106 అనేసి. అలా కిందకి స్క్రాల్ చేయగానే మనకు ఐ అగ్రీ అని ఉంది కదా! ఈ యొక్క సర్కిల్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఐడీ అండ్ అమౌంట్ అనేది చూపిస్తుంది. 106 రూపీస్ అనేసి. తర్వాత పే కన్ఫర్మ్ అని కింద కనబడుతుంది కదండీ! ఆ యొక్క పే కన్ఫర్మ్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందనమాట. ఈ యొక్క పే కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు రీడైరెక్ట్ అవుతుంది పేమెంట్‌లోకి. మనకు చూడండి ఒకసారి ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. ఇక్కడ డెబిట్ కార్డ్, ప్రీపెయిడ్ అండ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు. యూపీఐ అంటే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా చేయొచ్చు. లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. మనం ఇక్కడ ఏది విజిబుల్‌గా ఉంటే అది చేయొచ్చు. నేను ల్యాప్‌టాప్‌లో చేస్తున్నాను కాబట్టి కార్డ్ ద్వారా చేయాలనుకుంటున్నాను. కానీ ఫోన్‌పేలో చేయాలనుకుంటే యూపీఐ మీద క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షను. ఈ యొక్క యూపీఐ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఓపెన్ అవుతుంది. మనకు ఫోన్‌పే అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫోన్‌పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే అది సెలెక్ట్ అవుతుందనమాట. కింద ప్రొసీడ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్‌గా ఫోన్‌పేకి రీడైరెక్ట్ అవుతుందనమాట. ఇక్కడ నాకు ల్యాప్‌టాప్ కాబట్టి ఇది నేను ఫోన్‌పే దీంట్లో నేను చేయలేనండి. కాబట్టి నేను బ్యాకెళ్ళేసి మళ్ళీ నేను ప్రీపెయిడ్ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంది కదా! ఫస్ట్ ఆప్షను. దాని మీద నేను క్లిక్ చేసుకొని అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. నేను పైన డెబిట్ కార్డ్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకుంటున్నానండి ఫస్ట్ ఆప్షను. దాని మీద క్లిక్ చేయగానే మనకు మన యొక్క కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని చెప్పేసి ఇక్కడ కనబడుతుందనమాట. మన యొక్క కార్డ్ మీద ఉన్న 16 అంకెల నంబర్‌ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. కిందన మన యొక్క ఎక్స్‌పైరీ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. సీవీవీ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. బాక్స్ ఉంది కదా! ఈ యొక్క బాక్స్‌లో టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్‌లో క్లిక్ ఇచ్చేసి పే టు రూ. 106 అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్‌గా అమౌంట్ పే చేసే ఆ యొక్క స్టెప్‌లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మన యొక్క అకౌంట్‌కి ఏదైతే ఫోన్ నంబర్ లింకప్ అయిందో, ఆ యొక్క ఫోన్ నంబర్‌కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందనమాట. మన యొక్క మొబైల్ నంబర్‌కి వచ్చిన ఈ యొక్క ఓటీపీని ఇక్కడ మేము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత పక్కన మేక్ పేమెంట్ అని ఉంది గదా! ఈ యొక్క మేక్ పేమెంట్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందనమాట. ఆ యొక్క మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క పేమెంట్ అనేది ఆటోమేటిక్‌గా అవ్వడం జరుగుతుందనమాట. అయ్యి మనకి డైరెక్ట్‌గా ఆ పేమెంట్ అయినట్టు సక్సెస్ స్టెప్‌లోకి మనకి తీసుకెళ్తుందనమాట. సక్సెస్ అనే వస్తుందనమాట నెక్స్ట్. అప్పటి వరకు కొంత టైం అయితే తీసుకుంటుంది. మీరు బ్యాకెళ్ళడం గాని, ఏది కూడా మీరు ఓపెన్ చేయకూడదండి ఈ టైంలో. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఎలాగైతే ఉందో అదే ఉండాలి కంపల్సరీ. ఎటు బ్యాకెళ్ళినా సరే వేరేది ఓపెన్ చేసినా కంపల్సరీ ఇది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. చూసారు గదండీ! పైన సక్సెస్ అని చెప్పేసి వచ్చిందా రూ. 106 ఇలా రావాలన్నమాట కంపల్సరీ. ఒక అమౌంట్ అనేది మీరు పే చేసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకొని కింద కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక్కసారిగా చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆధార్‌తో మనం అథెంటికేట్ చేయాలనమాట. ఇంతటితో చాలామంది అయిపోయిందనుకోని కింద కంటిన్యూ క్లిక్ చేసేస్తారండి. అలా చేయొద్దు. ఇక్కడ బాక్స్ మీద టిక్ మార్క్ చేసి పక్కన కంటిన్యూ పక్కన అథెంటికేట్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద అసలు క్లిక్ చేయకండి ఇక్కడ. అథెంటికేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గెట్ ఓటీపీ జనరేషన్ అని ఉంది కదా! ఈ యొక్క ఓటీపీ జనరేట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మొబైల్ నంబర్‌కి ఇందాక ఏదైతే ఓటీపీ వెళ్ళిందో అదే మొబైల్ నంబర్‌కి మళ్ళీ ఇక్కడ ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని ఈ యొక్క బాక్స్‌లోకి ఇచ్చేసి నెక్స్ట్ సబ్మిట్ అనే దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క సబ్మిట్ అనే దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ సెర్చింగ్ తీసుకొని కొంత మనకి నెక్స్టు ఇక్కడ కంటిన్యూ విత్ ఈసైన్ అని చెప్పేసి ఉంది కదండీ! ఈ యొక్క కంటిన్యూ విత్ ఈసైన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఆధార్‌తో మనం అథెంటికేట్ చేసే ఇంపార్టెంట్ ముఖ్యమైన పేజ్ అనమాట ఇది. కంటిన్యూ విత్ ఈసైన్ అని చెప్పేసి క్లిక్ చేయండి దాని మీద. క్లిక్ చేయగానే సేమ్ ఇది రీడైరెక్ట్ అవుతుందనమాట. మనకు ఇక్కడ మనం పాన్‌తో ఆధార్ కార్డ్‌కి లింకప్ చేస్తున్నామనమాట. పైన టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ మీద క్లిక్ చేసి, ఇక్కడ బాక్స్‌లో మన యొక్క ఆధార్ ఫుల్ నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇందాక ఫస్ట్‌లో 4 నంబర్స్ ఇచ్చాము. తర్వాత 8 నంబర్స్ ఇచ్చాం కదా! ఈసారి ఇక్కడ ఈ యొక్క ఆధార్ కంప్లీట్ నంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. 12 డిజిట్స్ కూడా కంప్లీట్ ఆధార్ నంబర్ ఇచ్చి కింద సెండ్ ఓటీపీ ఉంది కదా! ఈ యొక్క సెండ్ ఓటీపీ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందనమాట. ఈ యొక్క సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఆధార్‌కి ఏదైతే మొబైల్ నంబర్ లింకప్ అయి ఉందో, ఆ యొక్క మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ మనము ఈ యొక్క ఓటీపీ బాక్స్‌లోకి
ఎంటర్ చేయాల్సి ఉంటుందనమాట. ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందనమాట. ఇక ఓటీపీని ఇచ్చానండి. నెక్స్ట్ మనం ఇక్కడ వెరిఫై ఓటీపీ ఉంది కదా! ఈ యొక్క వెరిఫై ఓటీపీ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్‌గా మనం వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మాత్రం అసలు మీరు బ్యాక్ ఎళ్ళడం గాని, అసలు ఇలాంటివి ఏం చేయొద్దండి. ఇంతటితో మన పాన్ కార్డ్ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇలాగా మనకు పీడీఎఫ్ అనేది పాన్ కార్డ్ అప్లై చేసినట్టు ఈ యొక్క అప్లికేషన్ పీడీఎఫ్ అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ స్లాష్‌లు, డేస్‌లు ఎలాంటి డాష్‌లు లేకుండా, స్లాష్‌లు లేకుండా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని డైరెక్ట్‌గా ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత మీకు ఫార్మ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అంటే సపోజ్ 09/06/1764 అంటూ ఈ విధంగా డైరెక్ట్‌గా ఇచ్చేసేయండి అనమాట. అంతేగాని స్లాష్‌లు గట్రా ఏం పెట్టొద్దు. డైరెక్ట్‌గా డేట్ ఆఫ్ బర్త్‌ని మంత్, ఇయర్, డేట్ కంపల్సరీగా ఇచ్చేసేయండి అలాగా. ఓకేనండి. ఈ విధంగా చూసారు కదా! ఇందాక మనకు ఆధార్ పీడీఎఫ్ అనేది అక్కడ కనబడలేదు. నెక్స్ట్ ఫార్మ్‌లో మనకి ఈ విధంగా మనం అప్‌లోడ్ చేసిన పీడీఎఫ్ అనేది ఈ విధంగా కనబడడం జరుగుతుందనమాట. ఇలా కనబడితే మన యొక్క ఆధార్ కార్డు పీడీఎఫ్ అనేది అప్‌లోడ్ అయినట్టనమాట. ఈ విధంగా మన యొక్క ఫామ్‌ని మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనం కంప్లీట్‌గా మన యొక్క పాన్ కార్డ్ అనేది అప్లికేషన్ పెట్టుకునే విధానం అనమాట. ఇలాంటి ఈ వీడియో అనేది మీకు కంపల్సరీగా యూజ్ అయ్యిందనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మీకు యూజ్ అయినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. మరియు ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.